వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. 10th అర్హత పైన బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకులకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. బ్యాంకు ఉద్యోగాల్లో ఆఫీస్ అటెండెంట్స్ పోస్టుల భర్తీకి నాబార్డ్ కొత్త నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దీన్ని నాబార్డ్ అంటారు. దీనిలో ఆఫీస్ అటెండెంట్స్ పోస్టులు 108 ఖాళీలని రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఫిలప్ చేస్తారు. ఈ పోస్టుకు సంబంధించి అర్హులు ఎవరు, ఏజ్ లిమిట్ ఎంత, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీడ్యూర్ ఏమిటి, ఇవన్నీ కూడా సవివరంగా ఇప్పుడు తెలియజేస్తున్నాం. మొత్తం వేకెన్సీస్ 108 ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్కు 54, ఎస్సీకి 4, ఎస్టీకి 12, ఓబీసీకి 28, ఈడబ్ల్యూఎస్కు 10, ఇంకా హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 3, ఎక్స్ సర్వీస్మెన్కు 19, అలాగే విధి నిర్వహణలో ఉండి చనిపోయినటువంటి కుటుంబాల్లోని పిల్లలకు 4 వేకెన్సీస్ రిజర్వ్ చేశారు. ఇవి బ్యాక్లాగ్లో ఫిలప్ చేస్తారు ఈ 3 కేటగిరీస్ని. ఆంధ్రప్రదేశ్లో అయితే 2, తెలంగాణలో 1 పోస్టు ఖాళీ ఉన్నాయి. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు ఒక స్టేట్లో మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆఫీస్ అటెండెంట్ డ్యూటీస్ పరిశీలిస్తే బ్యాంకులో ఫైల్స్, పేపర్స్ అధికారులకి అందించడం, అలాగే ప్రిపేర్ చేసిన రికార్డ్స్ని ఫైల్ చేయడం అంటే కొట్టడం లేదా బైండింగ్ చేయడం, అలాగే స్టాఫ్కి వాటర్, టీ, ఫుడ్ ఇవన్నీ కూడా బేవరేజెస్ కూడా సప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ ఆవరణని పరిశుభ్రంగా ఉంచడం, అధికారులు చెప్పిన అన్ని పనులు చేయడం అనేది ఈ ఆఫీస్ అటెండెంట్కి సంబంధించిన డ్యూటీస్. ఈ పోస్టుకు అభ్యర్థుల ఏజ్ లిమిట్ 1/10/2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు అన్రిజర్వ్డ్ అభ్యర్థులకు, అలాగే 18 నుంచి 33 సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు, 18 నుంచి 35 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితి నిర్ణయించారు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్కు, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు వారి నిబంధనలను బట్టి ఈ ఏజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ ఇస్తారు. ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్ పరిశీలిస్తే 120 ప్రశ్నలు, 120 మార్కులకు 90 నిమిషాల్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్, 30 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా ప్రతి పార్ట్ 30 మార్కులు, 30 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మీద 120 మార్కులు 90 నిమిషాల్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ వీరిలో మెరిట్ లిస్ట్ ప్రకారం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి క్వాలిఫై చేస్తారు. లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఏ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అయితే ఉంటుందో ఆ స్టేట్లో ఉన్న అభ్యర్థులకు ఆ లాంగ్వేజ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వచ్చేసి క్యాండిడేట్స్ తెలుగులో ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ని అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి ఆ టెస్ట్ని ఈ నాబార్డ్ కండక్ట్ చేస్తుంది. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. అలాగే ఆన్లైన్ టెస్ట్లో ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ తప్పుగా మార్క్ చేస్తే 1/4 మార్కుని డిడక్ట్ చేస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనే ఒక ఫెసిలిటీని కూడా బ్యాంకు నిర్వహిస్తుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ ట్రైనింగ్ ఆన్లైన్ టెస్ట్లో ఈ అభ్యర్థులకు అవగాహన కల్పించడం, అలాగే సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అటువంటి దాని మీద నాబార్డు ఒక వారం రోజుల పాటు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని కండక్ట్ చేస్తుంది. ఈ ట్రైనింగ్ ఫెసిలిటీ పొందదలుచుకున్నటువంటి అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే ఈ ఫెసిలిటీని ఓకే చేయాలి. అంటే మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అవసరమా కాదా అన్నప్పుడు అవసరమే అంటే ఎస్ అని అక్కడ మార్క్ చేయాలి. తర్వాత దానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ని కూడా, అంటే ప్రీ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా అందులో చూపుతారు. వాటిలోంచి మనం కావాల్సిన సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక రిటర్న్ ఎగ్జామ్ సెంటర్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఈ సెంటర్స్లో ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ ఈ సెంటర్స్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారు.
ఆఫీస్ అటెండెంట్గా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బేసిక్ పే 17,270 రూపాయల నుంచి 37,770 రూపాయలు ఫిక్స్ చేస్తారు. అంటే స్టార్టింగ్ సుమారుగా ఒక 25,000 రూపాయల దాకా డ్రా చేయవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసే విధానం కూడా పరిశీలిస్తే ఆన్లైన్లో nabard.org అలాగే nabard.org-career అనే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఫోటో అలాగే సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డెక్లరేషను ఇవి కూడా దాంతోపాటు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు 21/10/2024. అలాగే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ 21/11/2024 కండక్ట్ చేస్తారు. అంటే 1 మంత్ మాత్రమే గ్యాప్ ఉంటుంది. ఇది నాబార్డ్లో ఆఫీస్ అటెండెంట్స్కి సంబంధించినటువంటి వివరాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.